Watch full episodes on Jio Hotstar. ఆ మనిషికి మ్యాజిక్ తెలుసు. త్వరగా కింగ్ డోజాన్ దగ్గరికి చేరుకోండి. సేనాధిపతి ట్రాక్స్, వాడు ఎవరైనా సరే వెతికి తీసుకురండి. మనం ఎక్స్ వాసని ద్వారా అతన్ని ఫాలో చేయొచ్చని అతనికి తెలియకుండా పోవచ్చు. వెళ్ళండి. అలాగే మహారాజా, నేను ఇప్పుడే వెళ్తాను. పదండి, వెళ్దాం. ఆ స్మెల్ని నేను ట్రాక్ చేయగలను. త్వరగా ఫాలో చేద్దాం. ఏంటా శబ్దం? రంగీలా, నేను ఈ డ్రాగన్స్ గురించి కథల్లోనే విన్నాను, కానీ ఎదురుగా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇవి సిటీకి బయట ఉంటాయని నేను విన్నాను, కానీ ఇప్పుడు ఇవి సిటీలోకి ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. రుద్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వీటిని ఏదో విధంగా ఇక్కడి నుంచి పంపించేయాలి. వీటి వల్ల ప్రజలకి ఎలాంటి ఆపద రాకూడదు. ఓకే తాతయ్య. మర్యాదగా ఆపుతావా? ఆపువా? థ్యాంక్ యూ రుద్ర. మాయిరా, వరుణ్, మీరు బానే ఉన్నారా? ఇది ఖచ్చితంగా డ్రాగన్స్ తో పాటే వచ్చుంటుంది. వెనక్కి వెళ్ళు. నువ్వెవరు? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను గుర్తుపట్టలేదా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. రంగీలానే కదా ఈ డైలాగ్ చెప్తారు. అరే, నేను రంగీలానే. ఒక డ్రాగనే నన్ను ఈ విధంగా మార్చేసింది. ఈ డ్రాగన్స్ అన్ని అసలు ఏమనుకుంటున్నాయి? సన్ సిటీ లోపలికి వచ్చి అనవసరంగా మన ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. దాని సంగతి ఇప్పుడే చూస్తాను. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. లేదు. మైరా, ఆ డ్రాగన్ కి అగేన్స్ట్ గా ఉన్నావా లేదా నాకు అగేన్స్ట్ గా ఉన్నావా? ఎలాగైనా కాపాడు ప్లీజ్. ఓ సారీ సారీ.
రుద్ర తప్పుకో! తాతయ్య ఈ సింహాసనం మా తాతగారు ఏం చెప్పారంటే కొన్ని సంవత్సరాల క్రితం సన్ సిటీలో ఓ పెద్ద కోట ఉండేది. దానిలో ఓ మ్యాజికల్ సింహాసనం కూడా ఉండేది. ఆ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వారికి ఆ మ్యాజిక్ ప్రపంచం మొత్తం శక్తి వాళ్ళ వశం అవుతుంది. ఆ సింహాసనపు శక్తి ఎంత బలీయమైందంటే ఎలాంటి మెజిషియన్ అయినా దాని మీద ఎక్కువసేపు కూర్చోలేడు. సింహాసనంలోని అన్కంట్రోల్డ్ ఎనర్జీ వల్ల కూర్చున్న వాళ్ళు తక్షణమే లేచిపోవాలి. భూకంపం కారణంగా ఆ కోట శిథిలమైపోయిందని ప్రజలు చెప్తున్నారు. కానీ ఆ సింహాసనం మాత్రం మన సన్ సిటీ అడుగున దాగి ఉంది. కానీ ఇంతవరకు ఎవరు ఆ సింహాసనాన్ని కనిపెట్టలేకపోయారు. నిజంగానా తాతయ్య? చూద్దాం, ఒకవేళ దీన్ని నేను కంట్రోల్ చేయగలుగుతానేమో. ఇది చాలా డేంజర్ గా ఉందే. ఇక్కడికి ఎవరు వచ్చినట్టున్నారు. అరే, ఇది రుద్ర మరియు వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారు? ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారంటే ఎగ్గుని నా నుండి తీసుకువెళ్ళిపోతారు. ఏం జరిగినా సరే వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. చైనాలో డ్రాగన్లకి మంచి పేరు ఉంది. ఈ ఎగ్ నుంచి బయటకు వచ్చే చిన్న డ్రాగన్ ని తీసుకుని చైనాకు వెళితే అప్పుడు అందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. జెబాయిస్కా జెబాయిస్కా ప్రొటెక్షన్ వాల్ క్రియేటో. మిస్ ఎంక్వైరీ ఏమో ఇక్కడ కోట ఉంటుందని మనతో చెప్పింది కదా. ఒకవేళ కోట మొత్తం అంతమైపోయి ఉంటుంది. అక్కడ చూడు రుద్ర, అక్కడ పైన ఒక సింహాసనం కనిపిస్తోంది. ఒకవేళ అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది అనుకుంటా. అన్ని దిక్కులు చూడండి, చింగిలి ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడే ఉండుంటారు. రుద్ర, హఠాత్తుగా ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది? కమాన్ ఫ్రెండ్స్, ఇది మ్యాజికల్ వాల్. సింహాసనం యొక్క గేట్ దీని వెనకే ఉంది. రుద్ర, యు ఆర్ టూ గుడ్. రుద్ర చాలా ఈజీగా ఫేక్ వాల్ గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ ఎగ్గుని నా సొంతం చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను. సో అంత ఈజీగా నేను వదులుకోను. చిల్లి, ఈ ఎగ్ మీ దగ్గర ఎందుకుంది? మీకెందుకని ఈ ఎగ్? మీరు ప్లీజ్ ఆ ఎగ్ ని తిరిగి ఇచ్చేయండి, లేదంటే డ్రాగన్ సన్ సిటీని పూర్తిగా అంతం చేస్తాయి. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో రుద్రా. చాలా సంవత్సరాలు కష్టపడితే ఈ ఎగ్గు నాకు దొరికింది. దీన్ని తీసుకుని నేను చైనాకి వెళతాను. ఇందులో నుంచి డ్రాగన్ బయటకు వచ్చిన తర్వాత
ఈ ప్రపంచకంలో సొంతగా డ్రాగన్ ని పెంచుకున్న ఏకైక మనిషి అది నేనే అవుతాను. ఎవరైనా సరే డ్రాగన్ ఫోటో పెట్టుకుంటారు, కానీ నాకు డ్రాగన్ సొంతగా ఉంది. చిల్లి, ఈ రోజు మొట్టమొదటిగా మీ ఆలోచనని నేను ఒప్పుకోలేకపోతున్నాను. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. మీరు ఒక చిన్న బేబీని వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం చేశారు. ఇంతకీ అది ఇంకా ఈ లోకాన్ని చూడలేదు. దీన్ని మిమ్మల్ని ఏ రోజు చేయనివ్వను. నీకు నువ్వు చేసేది రైటు, నాకు నేను చేసేదే రైటు. రా వచ్చి చూడు, నీ వల్ల అయితే నన్ను ఆపు. ఏమైంది రుద్రా? రా రా రా, త్వరగా రా. అయితే లోపలికి వెళ్ళే మార్గం ఇక్కడుందా? రుద్రా, హెల్ప్! రుద్రా, నీకు నేను ఈ ఎగ్ని ఇవ్వను. చిల్లి, వెనక్కి చూడండి. ఇవెక్కడి నుంచి వచ్చాయి? రుద్రా, ప్లీజ్ నన్ను వచ్చి కాపాడు. నా కోసం కాకపోయినా ఎగ్గు కోసం కాపాడు. చిల్లి, నేను ఎగ్ని కాపాడి తీరాలి, కానీ నీ కోసం కాదు, సన్ సిటీ కోసం, ఇంకా డ్రాగన్ ఫ్యామిలీ కోసం. రుద్ర, దగ్గరకు వచ్చేస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. చిల్లి ఇన్ని రోజులు ఎందుకు మనకు మంచి ఆహారం పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం తృప్తిగా తిని బొద్దుగా తయారైతే వీటికి ఆహారంగా మనల్ని పెట్టచ్చు కదా. మాటలు ఆపి పరిగెత్తండి. Sibaiska sa composto! మనసుంటే మార్గం ఉంటుంది. జీవితంలో మొదటిసారి ఇలాంటి లిజర్ట్స్ అని చూస్తున్నాను. రుద్ర, ఎగ్ నుంచి బేబీ బయటికి రాపోతోందేమో. మనం ఇప్పుడు ఎక్కడికి కదలకూడదు, ఎందుకంటే డ్రాగన్ బేబీకి అంత మంచిది కాదు. ఏం జరిగినా సరే ఎగ్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. బేబీ వచ్చేంత వరకు లిజర్డ్స్ ని నేను కంట్రోల్ చేస్తాను. ఇబాయిస్కా ప్రొడక్షన్ బాల్ క్రియేటో. అమ్మ కాదు, నాన్న. నాన్నని పిలు. అలాగే చిట్టి తల్లి, నాన్నని పిలవకు, అమ్మ అనే పిలు. He's so cute. బేబీ చాలా బాగుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. త్వరగా రండి. చెల్లి, ఆగండి. సారీ రుద్రా, నేను ఈ డ్రాగన్ ని తిరిగి ఇవ్వడానికి లేదు.
ఈ బేబీ నాకు సొంతం. మీకు ఏమైంది చెల్లి? ఆగండి చెల్లి. అమ్మ కాదు నాన్న. నీకు ఎలా అనిపిస్తే అలా పిలు, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళందరూ మనల్ని వెతుకుతున్నారు. సైలెంట్ గా ఉండు. మనసుంటే మార్గం ఉంటుంది. చిలి, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే మేము నిన్ను వెతికి పట్టుకుంటాం. కాపాడండి. రంగీలా, మీరు ఇంత చిన్న డ్రాగన్ కి ఇంత భయపడుతున్నారా? మమ్మీ కాపాడండి, కాపాడండి. నా కాలిపోయింది. చాలా మంచి పని చేసావు. వాళ్ళందరూ మనల్ని వేరు చేయడానికి వచ్చారు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చిల్లి, మీరు ఇంకా ఎంత దూరం పరిగెడతారు? మీరు ఇక్కడే దాక్కున్నారని నాకు తెలుసు. రుద్ర కాపాడు, అవి తిరిగి వచ్చేసాయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.